ముందుగా అందరికీ నమస్కారం అండి. ఓకే నమస్కారం. ఓం బింబుష్ అనే సినిమా మార్చ్ 12th రిలీజ్ చేస్తున్నాం. దాని నిమిత్తం మేము ఇక్కడికి ప్రమోషన్స్ కానీ ఫస్ట్ వైజాగ్ నుంచి స్టార్ట్ చేయడం నాకు ఎప్పుడు ప్రతి సినిమాకి అలవాటు. సో అందుకే ఈసారి కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. వెరీ హ్యాపీ. ఇప్పుడు ఇక్కడ మేము ప్రెస్ మీట్ ముగించుకొని నెక్స్ట్ గీతం కాలేజ్కి వెళ్తున్నాం చిన్న ఈవెంట్కి. సో ఈ వచ్చే వీక్ ఫ్రైడే 22nd సినిమా రిలీజ్. నా లాస్ట్ సినిమా అన్ని ఏరియాల కంటే ఉత్తరాంధ్రలో ఎక్కువ కలెక్షన్ వచ్చింది, సామజవర్గం సినిమా. వెరీ హ్యాపీ. సో నాకు ఇక్కడ నుంచి ఎప్పుడు కూడా మంచి సపోర్ట్ ఉంది. ఈ సినిమాకి ఫ్యూచర్లో వచ్చే సినిమాలు కూడా తప్పకుండా ఇలాగే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్రోచేవారి సినిమా అప్పుడు నేను రాహుల్ దర్శి కలిసి చేసాం, మళ్ళీ ఈ సినిమా చేస్తున్నాం. ఇది ఫుల్ టు ఫుల్ ఎంటర్టైనర్ అండి. మీరు పిల్లలతో పెద్దలతో అందరితో చూడొచ్చు. చాలా బాగా నచ్చుతుంది, హ్యాపీగా నవ్వుకోవచ్చు. సో చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లేదు లేదు, ముగ్గురు క్యారెక్టర్ల పేర్లు కాదండి. చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం కదా, మేము మాయమైపోవాలి, ఇలాంటి చాలా ఫ్యాంటసీ సినిమాలో ఉంటాయి అన్నమాట. సో ఇదే యాప్ టైటిల్ అని ఇది పెట్టడం జరిగింది. వెరైటీ అండి. అదే మేము ముగ్గురు ఏంటంటే సైంటిస్టులు అనమాట, మోడర్న్ మాంత్రికులు లాంటి వాళ్ళం అనమాట. సో దాన్ని కొత్తగా ఎంత కొత్తగా చూపిస్తే బాగుంటుంది అని ఆలోచించినప్పుడు మా డైరెక్టర్కి ఈ డ్రెస్సుల్లో దింపితే ఇప్పుడు దాకా ఎవరు చేయలేదు కాబట్టి వీటిలో అయితే అట్రాక్ట్ అవుతారని చెప్పి ఇది వాడటం జరిగిందండి ఫిల్మ్కి. అది ఫిల్మ్కి హెల్ప్ అయింది, అది ఆడియన్స్ కూడా చాలా ఈజీగా రీచ్ అవ్వడానికి బాగా హెల్ప్ అయింది. ఎంటర్టైనర్ అండి, ముగ్గురు ఫ్రెండ్స్ కదా. వచ్చేవారు పోలినట్టు జాతిరత్నాలు ఉంటుందంటారు, జాతిరత్నాలు పోలినట్టు ఇది ఉంటుందంటారు. కానీ దేనికైతే దాని నేపథ్యం వేరండి. జస్ట్ మేమిద్దరం కలిసి చేయటం వల్ల, మేము ముగ్గురం కలిసి చేయటం వల్ల ఆ ఫీల్ వస్తుంది. అది ఎంటర్టైనర్, ఇది కూడా మంచి ఎంటర్టైనర్. అన్నీ ఉంటాయండి. సెటైర్ ఉంటుంది, మంచి అన్నీ ఉంటాయండి. సెటైర్ అది హర్ట్ అయిపోయే సెటైర్ అలా కాదు. మీ బెస్ట్ ఫ్రెండ్స్ మధ్యన సంభాషణలో ఇప్పుడు మీరు ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారంటే మాట్లాడుకున్నప్పుడు అన్నీ ఓపెన్ అయ్యి ఎలా మాట్లాడుకుంటారో అంత న్యాచురల్గా ఉంటుంది. చాలా అదే ఫస్ట్ టైం ఆఫ్టర్ 5 years అరిజిత్ సింగ్ కూడా పాడిన పాట చాలా అద్భుతంగా వచ్చిందండి. అది రేపు రిలీజ్ చేస్తున్నాం. సో సాంగ్స్ బాగుంటాయి, అలాగే బీజిఎం కూడా మంచి ఇది చేస్తుందండి ఫిల్మ్. అది మీరందరూ వెళ్ళి సేమ్ సామజవర్గం ఆదరించినట్టు ఆదరిస్తే సామజవర్గం దాటుతాం, ఈ సినిమాతో డెఫినెట్గా దాటుతాం. హీరోయిన్ల కంటే కూడా మేము ముగ్గురమే హీరోయిన్లో ఎక్కువ ఉంటామండి. బట్ ఉంటారు హీరోయిన్లు కూడా ఉండాలి కాబట్టి యూత్కి సరిపడి ఒక 6 హీరోయిన్లు ఉన్నారు. పెద్ద పాత్రలు అని చెప్పను కానీ నేను మంచి పాత్రలు అందరివి కూడా ప్యానల్. అంటే 6 మా సినిమా మొదలుపెట్టిన తర్వాత అందరూ చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులతో బిజీ అయిపోయారు అనుకోకుండా. ఇండియాలో అయితే లేరండి వాళ్ళు, అందుకే తీసుకురావడం కష్టమైంది నిజంగా. ఇండోర్ ప్రమోషన్స్ వచ్చి వైజాగ్ నుంచి ఈరోజే స్టార్ట్ చేసాం. సో మళ్ళీ సెంటిమెంట్ కంటిన్యూ చేస్తున్నాను నేను. సో ఇది కూడా బాగా వర్కౌట్ అవుతున్నాను. అంటే మనం సినిమాకి వచ్చినప్పుడు మనసులో చాలా లాజికల్ పెట్టేసుకుని, అంటే దర్శకుడు ఒక కథ చెప్దాం అనుకుంటాడు, అతను ఏం చెప్దాం అనుకుంటున్నాడు, ఎలా చెప్పాలనుకుంటున్నాడు అన్నీ కూడా మనమే ఊహించేసుకుంటాం ముందు. అతను ఏం చెప్దాం అనేది చూడం. సో అలాంటివి ఏం పెట్టుకోకుండా మీరు సినిమాకి రండి. ఇది 200% ఎంటర్టైన్మెంట్ ఫిలిం. ఎంటర్టైన్మెంట్ కోసం అయితే తప్పకుండా రండి, అది 200% ఉంటుంది సినిమాలో. సైంటిస్టులు సినిమాలో సైంటిస్టులు కాదు నిజంగానే సైంటిస్టులు. అది మంచి సైంటిస్టులా లేకపోతే ఏంటనేది మీకు సినిమా చూస్తే అర్థం అవుతుంది.
అదేనండి, హుషారు కడుపు నొప్పి అయితే ఇది తలనొప్పి అండి ఆయనతో పనిచేయటము. గుప్త నిధులు అన్నది బేసికలీ మాలో మేము ఏదో జోకులు వేసుకుంటూ సినిమా సెట్లో సీన్ రిహర్స్ చేస్తున్నప్పుడు వచ్చిన డైలాగ్ అనమాట. అది ఆయనకి నచ్చి ఆయన పెట్టాడు. అది పొరపాటున నాకు అంటుకుంది. సో ఇప్పుడు నన్ను ఎవరు చూసినా కూడా గుప్త నిధులు ఊగిసలాడుతున్నాయని